శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణతోస్మి ముదాన్వహం. మిత్రులారా, కాంచీ పరమాచార్య స్వాముల వారు దివ్యమైనటువంటి విరూపాక్ష దేవస్థానం హంపీలో వారు పరమేశ్వర దర్శనం చేసుకొని అక్కడ ముందున్నటువంటి పంపా సరోవరానికి వెళ్ళాలనేటువంటి ప్రయత్నంలో ఉండగా కొంతమంది బంధువులందరూ కలిసి ఒక్కసారిగా శ్రీవారి దర్శనానికి వచ్చారు. వారెవరో కాదు, పూర్వం నుండి కూడా కాంచి కామకోటి పీఠానికి పరమా భక్తులు వారందరూ కూడా. వారు రాగానే వారు ఆదుర్దాన్ని గమనించి, ఎక్కడి నుంచి వస్తున్నారు, చెన్నై నుండినా అన్నారు. అవును స్వామి అనగానే, ఏమిటి అంత ఆదుర్ద అన్నారు. మేము మా తండ్రి గారిది షష్ఠి పూర్తి పెట్టుకున్నాము. అయితే అంటే మా తల్లిగారికి ఆరోగ్యం క్షీణించింది, ఆసుపత్రిలో కోమా స్టేజ్లో ఉంది స్వామి, అందరి బంధువులు పత్రికలు వేసామని, కానీ ఏం చింతించకండి అంటూ ఒక్కసారిగా ఒక 2 అరటాకులు తెప్పించి తనపైన విభూతి అలుముకొని 3 సార్లు కుప్పలించారట. అక్కడి నుంచి రాలిన విభూతిని ఒక పొట్లంలో కట్టి మీరు తీసుకువెళ్ళి ఆసుపత్రిలో మీ తల్లిగారికి ఇవ్వండి, ఆమె తక్షణం కోలుకుంటుంది అన్నారు. విభూతిర్భూతిరైశ్వర్య అణిమాదిక మస్తద అణిమా మహిమా చైవ గరిమా లగిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశిత్వం చ అష్టభూతయ. పరమేశ్వర స్వరూపమైనటువంటి కరుణా సముద్రుడైన కాంచి పరమాచార్య ఇచ్చిన విభూతితో ఆమె తక్షణం కోలుకున్నది. కార్యక్రమాలను శుభంగా కలిగాయి. హరహర శంకర, జయ జయ శంకర. ఇట్లు మీ నివర్తి నాగభూషణ శర్మ. 7483229249.